నెక్స్ట్ నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. అసలు మీకు ఒక డయాగ్రామాటిక్ ఫామ్లో పెట్టేశానండి, క్లియర్ ఉండాలి మైండ్ పిక్చర్, ఇట్లా డయాగ్రామ్స్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. ప్రైమరీ పొల్యూటెంట్స్ ఏంటి, సెకండరీ పొల్యూటెంట్స్ ఏంటి. అసలు ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి? ప్రైమరీ పొల్యూటెంట్స్ ఆర్ దట్ పొల్యూటింగ్ కాంపౌండ్స్ దట్ కమ్ డైరెక్ట్లీ అవుట్ ఆఫ్ ద స్మోక్ స్టాక్ అనమాట. స్మోక్ నుంచి వస్తాయి, ఏదైతే కాలుస్తారో ఇమ్మీడియట్గా ఆ స్మోక్ నుంచి పొల్యూటెంట్ వస్తుంది. అందుకే బర్నింగ్ చేయకూడదు, బర్నింగ్ ఆఫ్ బయోమాస్ చేయకూడదు, చెత్తని కాల్చకుండా కరెక్ట్గా డిస్పోజల్ చేయాలి అని చెప్తున్నాం. ఎగ్జాస్ట్ పైప్స్ నుంచి వస్తాయి ఆర్ న్యాచురల్ ఎమిషన్ సోర్సెస్. ఎమిషన్ సోర్సెస్ న్యాచురల్ ఏమున్నాయి? వాల్కనిక్ ఎరప్షన్ జరిగినా, ఓకే, వాల్కనిక్ ఎరప్షన్స్ ఇలాంటివి జరిగినప్పుడు ఎమిషన్స్ ద్వారా న్యాచురల్లీ కూడా ప్రైమరీ పొల్యూటెంట్స్ వస్తాయని చెప్తున్నాం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఇందాక చెప్పాం, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ మోస్ట్ సస్పెండెడ్ పర్టికులర్ మ్యాటర్. ఓకే, సస్పెండెడ్ పర్టికులర్ మ్యాటర్ కూడా ప్రైమరీ పొల్యూటెంట్. ఓకే, సెకండరీ పొల్యూటెంట్స్ ఏమున్నాయి? సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి? ఫస్ట్ దాని ఎగ్జాంపుల్స్. ఓకే, దట్ హ్యావ్ అండర్గోన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఇది అట్మాస్ఫియరిక్. సెకండరీ పొల్యూటెంట్స్ అనేవి అట్మాస్ఫియర్లో ఫామ్ అవుతాయండి ఎక్కువ. ప్రైమరీ పొల్యూటెంట్స్ అనేటివి న్యాచురల్గా ఎర్త్ నుంచి ఫామ్ అవుతాయి, ఇవి అట్మాస్ఫియర్ నుంచి ఫామ్ అవుతాయి అనమాట. సెకండరీ రియాక్షన్, సెకండరీ పేర్లోనే ఉంటుంది, రియాక్షన్ జరుగుతుంది. దానివల్ల ప్రైమరీ పొల్యూటెంట్స్ రియాక్ట్ అయ్యి సెకండరీ పొల్యూటెంట్స్గా మారుతాయి. ఎలా రియాక్ట్ అవుతాయంటే సన్లైట్, వాటర్ త్రూ, ఆక్సిజన్ ఆర్ అదర్ కాంపౌండ్స్తో రియాక్ట్ అవుతాయి అనమాట. ఆ రియాక్ట్ అయిన తర్వాత సెకండరీ పొల్యూటెంట్గా మారిపోతాయి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఎగ్జాంపుల్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఓజోన్ ఒకటి, ఓజోన్ డిప్లీషన్ చాలా వింటారు మీరు. ఓజోన్ గ్యాస్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ వెళ్ళి ఓజోన్ని డిప్లీట్ చేస్తున్నాయి, దానివల్ల ఎంత ఇదవుతుంది. ఓజోన్ అంటే ఇదే అనమాట సెకండరీ పొల్యూటెంట్. సెకండ్ సల్ఫేట్ అండ్ నైట్రేట్. ఓకే, ఎగ్జాంపుల్స్ ప్రైమరీ పొల్యూటెంట్, సెకండరీ పొల్యూటెంట్. ఓకే, ఈ డాక్యుమెంట్ నేను మన మెంటర్స్ అకాడమీ యాప్లో కూడా పెడతాను, మీరు దాన్ని అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, ఇలా మీరు డయాగ్రామాటిక్ ఫామ్లో చదవాలన్నమాట ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, అసలు ఫార్మ్డ్ బై కెమికల్ రియాక్షన్స్. ఇవి కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఫామ్ అవుతాయి ఇన్ ద అట్మాస్ఫియర్లో ఫామ్ అవుతాయి. ఇప్పుడు ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే భూమి మీద ఉండేటివి అని గుర్తుపెట్టుకోవాలి. గాల్లో ఫామ్ అయ్యేవి అట్మాస్ఫియర్లో అంటే సెకండరీ పొల్యూటెంట్స్. సింపుల్, అంటే అర్థం అవ్వాలంటే మనం సింపుల్గానే చదువుతాలి, ఎంజాయ్ చేసుకుంటూ చదవాలన్నమాట ఎప్పుడైనా. ఓకే, formed by chemical reactions in the atmosphere. Okay, involving primary pollutants. Okay, నెక్స్ట్ అమ్మోనియం సల్ఫైడ్. ఎగ్జాంపుల్స్ ఏంటి? అమ్మోనియం సల్ఫైడ్ ఒకటి చెప్పాను, అమ్మోనియం సల్ఫైడ్ SO4 ఫార్మ్స్. ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి అసలు సెకండరీ పొల్యూటెంట్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఎగ్జాంపుల్ కూడా పెట్టేశాను మీకు. అమ్మోనియం సల్ఫైడ్ ఎలా ఫామ్ అవుతుంది? ఫార్మ్స్ ఫ్రమ్ ఎ రియాక్షన్ బిట్వీన్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ అమ్మోనియా. NH3 అంటే ఏంటి? అమ్మోనియా. ఓకే, అమ్మోనియా నుంచి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా పెట్టేసాను, మీకు అర్థమైపోయింది. ఓకే, నెక్స్ట్